నా 29 వయసు అయింది నాకు ఈ రోజు. అండ్ త్వరలో నేను పెళ్లి చేసుకోబోతున్నాను. చూద్దాము, ఇయర్ రింగ్ మంచిది దొరికేస్తే బాగుంటుంది అని. కానీ వాడికి తెలియదు there is a surprise awaiting outside for him. ప్రియాంక నేను ఒక కొత్త పేరు పెట్టబోతున్నాను, మదర్ ఆఫ్ సర్ప్రైజెస్ అని. Finally the time is here, the time to propose. Shiv, will you marry me అనే ప్రశ్న ఈరోజు అడిగిపోతున్నాను. అండ్ వాడు ఏం సమాధానం చెప్తాడో చూద్దాము. Will you marry me? Yes, I will. Finally డ్రీమ్ కమ్ ట్రూ ప్రపోజల్ చేసింది ప్రియాంక. అవునా? యా, నిజంగా ఇది ఎంతో మంది అబ్బాయిల డ్రీమ్ అండి. Come for the shopping of his ring and చూద్దాము, ఇయర్ రింగ్ మంచిది దొరికేస్తే బాగుంటుంది అని. I'm so excited and nervous at the same time that I want him to like it and love it and size to fit in. So చూద్దాము. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. ఇప్పుడైనా చెప్పు. Come on, come on. I can't believe it's చెప్పు. Open చేయని ఫోన్. Come on. నాకు క్లూ చెప్పు. క్లూ ఏం లేదు, ఓపెన్ చేయి. ఓ, అండమాన్ నికోబార్ వెళ్తున్నావా మేము? ఐ టోల్డ్ యూ ఇక్కడ పాస్పోర్ట్ లేదు. ఓ మై గాడ్, ఫస్ట్ టైం నేను వెళ్తున్నా అండమాన్ నికోబార్. Excited? యా, వెరీ మచ్ ఎక్సైటెడ్. All the best. Enjoy our trip, sir. maybe the biggest question was in the last chapter. You gave me Pada, we got late. ఓ మై గాడ్, నేను చెప్పాను కదా అండమాన్ నికోబార్. లేదు, వాటర్ బాడీస్ ఫామ్ చాలా. ప్రియాంక గారు నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. మా ఇక్కడ రియలీ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ నేను చెప్పాను ప్రియాంకకి అండమాన్ తీసుకెళ్తున్నాం అంటే, లేదు వాటర్ బాడీస్ మనం దాటితే పాస్పోర్ట్ కావాలి, సో మనం అక్కడ వెళ్ళట్లేదు అని చెప్పింది. ఓకే, అవును. దాటితే మన ఇండియన్ ఓషన్ లో ఉన్న వాటర్ బాటిల్స్ లో తిరగొచ్చు కదా. అబ్బా, ప్రియాంక అంటేనే సర్ప్రైజ్ అంటేనే ప్రియాంక నా లైఫ్ లో అయితే. It's always been that Shiv is being giving me lot of surprises. నాకు తెలియకుండా చాలా చేశారు. And I think this time I wanted to do something really good. I think most surprises are awaiting for me. I think so. I hope today is going to be your day and the best day of your life అని నేను అనుకుంటున్నా. ఎంత క్యూట్ గా చెప్తున్నావు పరి. సర్లే, మనం ఫ్లైట్ లో కూర్చొని మాట్లాడదాం. ఓకే, ఎవరికి ఫోన్ చేస్తున్నావు? మా అమ్మకి చెయ్యు. ఆవిడ చెప్పావా నువ్వు? అవును, పోర్ట్ బ్లేర్ వెళ్తున్నట్టు చెప్పావా? మరి ఎప్పుడు పట్టుకోది? మొన్న ఫైనల్ చేసేటప్పుడు. కథ ఉంది, చాలా కథ ఉంది, నీకు చెప్తా తర్వాత పద. యా మోటి, లవ్ యూ మా, లవ్ యూ మోటి. అండమాన్ నికోబార్ కర్ಕೊಂಡು ಹೊಂಟಾಳಕ್ಕೆ. హర్ హర్ మహాదేవ్, శంభో శంకర్. చేసుకో, దర్శనం చేసుకో మంచిగా. లవ్ యూ మా. Let's go, the boarding is started. Hey hero, hey come on. నీకు సీట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర ఉంది సార్. మీ లెగ్ రూమ్ చాలా పెద్దగా ఉంటుంది, సో ఎంజాయ్ చేయండి. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. లైక్ వి ఆర్ గోయింగ్ టు పోర్ట్ ప్లే. పరి తీసుకెళ్తుంది పోర్ట్ ప్లే. యే లెట్స్ గో. సన్ రైజ్ చూడు, అబ్బా దేవుడా, ఓ మంచి దేవుడా మా శివుడిని. శివ్ మీద నీ బ్లెస్సింగ్స్. నా పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి. సో నాకు సర్ప్రైజ్ ఇచ్చిన పర్సన్ ఈవిడ. థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్. పప్పీ సారా. ఏంట్రా నీ ప్రాబ్లమ్? ఇక్కడ నుంచి నా సీట్ ఉంది, నేను పడుకుంటూ. ఓడా, పడుకోవడానికి వచ్చావు నువ్వు? ఇంత మంచి ట్రిప్ కి తీసుకెళ్తుంటే పొద్దున మూసుకొని రుచి కూర్చో. 3:30కి లేపి మరి పడుకుంటావు అని అడుగుతున్నావా? ఏంట్రా నీ పోజ్ ఏంట్రా?
బర్త్డే అని ఈరోజు వదిలేస్తాను అనుకుంటున్నావా? లేదు, ఎంత కాకపెట్టినా అక్కడ పడేవాళ్ళే లేరు. సపోజ్ జస్ట్ ఇమాజిన్ మనం కనుక 2025 7th జూన్కి టేకప్ అయ్యాము. ల్యాండ్ 2050కి అయితే బాగుంటుంది కదా. ఏంటి ఆలోచించు. బాగుంటుంది. 2050 అయితే మనం ఇట్లాగే ఉంటాం. ఇక్కడ ఏం నాకైతే సెలబ్రేషన్ లేదండి. వచ్చి ఈ సీట్ పైన కూర్చోబెట్టింది అంతే. 10 నిమిషాలు 10 నిమిషాలకి పక్కన ఇక్కడ కూర్చోబెట్టి తను కూర్చుంది అక్కడ. నేను వీడియో తీసుకోమన్నాను, తీసుకోలేదు మంచిగా అని. నువ్వెంత తీసుకున్నావు? నీకంటే బాగా నేనే తీసుకున్నాను అక్కడ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్ ఆఫ్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. బిజీ ఉన్నాడు తినడంలో. హ్యాపీ బర్త్డే. అంత పైన సముద్రం కింద ఉంది. సముద్రం పైన కేక్ కట్ చేసావా? ఏంటి? వాష్రూమ్ నుంచి వచ్చేసాడు, కానీ వాడికి తెలియదు దర్ ఇస్ అ సర్ప్రైజ్ అవైటింగ్ అవుట్ సైడ్ ఫర్ హిమ్. సో అవుట్ సైడ్ వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ మేము ఇంకో ఐలాండ్కి వెళ్ళిపోతున్నాము, విచ్ ఇస్ హ్యావ్లాక్. సో లెట్స్ గో దేర్. Shiv, let's go. Enjoy. Come on, Shiv. It's your birthday today. Come on. So welcome to Andaman. అరే క్లైమేట్ ఏంట్రా అంత మంచిగా ఉంది? క్లైమేట్ ఇస్ వెరీ నైస్. చాలా బాగుంది. లెట్స్ గో. శివ్, నీకు నెక్స్ట్ సర్ప్రైజ్ ఆఫ్ ద డే ఏంటంటే మనం క్రూజ్లోకి ఫెరీలో వెళ్ళిపోతున్నాము. హ్యావ్లాక్కి క్రూజ్లో వెళ్ళిపోతున్నాము. అవునా? yes. ఇదేంటిది పరి? ఎయిర్ వేస్ నుంచి డైరెక్ట్ వాటర్ వేసా? yes. ఇది ఎయిర్ వేస్ నుంచి ల్యాండ్ వేస్ నుంచి వాటర్. ల్యాండ్ వేస్ మనం అది ల్యాండ్ వేస్ రెగ్యులర్ గా ఉండేదిలే. తర్వాత ఐలాండ్. హ్యావ్లాక్. ఓ మై గాడ్. అక్కడ నిన్ను హ్యావ్లాక్ చేసేస్తా. ఏంటిది? ప్రియాంక గారు ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తారు. నిజంగా జైలు కూడా ఉంది అక్కడ. నేను వేసేసుకొని వచ్చేస్తాను, నా పని అయిపోతుంది. బా మై గాడ్. పెద్దగా నా బర్త్డేకి ఏదో ప్రియాంక గారు పెద్దగానే ప్లాన్ చేశారన్నమాట. నిజంగా ఐ థింక్ ఇప్పటిదాకా నా లైఫ్ లోనే ఇది బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అవబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక. నేను ఒక కొత్త పేరు పెట్టబోతున్నాను, మదర్ ఆఫ్ సర్ప్రైజెస్ అని. మదర్ ఆఫ్ సర్ప్రైజెస్. ఓ మై గాడ్. హ్యాపీ బర్త్డే. Ready to board? Yes. Come on. ఈరోజు ఫుల్గా తీసుకోవాలి. నేను వచ్చింది. Yay! इसका है ये तुमको इंतजार मैं हूँ, देख लो इधर तो एक बार मैं हूँ। दिल चाहे जितना प्यार उतना मांग लो, तुमको मिलेगा उतना प्यार मैं हूँ ना। Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. ఏమిచ్చారు శివాయన నీకు? చూపించు బాస్కెట్లో ఏముంది. వావ్, ఎంజాయ్ చేయి, చిల్ పనుగో. థ్యాంక్ యూ సో మచ్. వావ్ పరి. enjoy. So we have a song. It's a part of the album. Sinna mai taramo naini, ingi yo khar
Jana Malunta Jana Malu Ye Nainge. Beautiful. So this song was in Nicobar dialect, which means warm welcome to the paradise, and your presence makes this paradise more heavenly. Taj is a place to rejoice. Before heading towards a beautiful villa, please allow me to give a quick orientation where you stay. Shiv, 150-year-old ట్రీ అంటే ఇది. నువ్వు 150 years కన్నా ఎక్కువ బ్రతకాలని నేను కోరుకుంటున్నా. నైస్ నో? పద వెళ్దాం. యూ హ్యావ్ యువర్ ప్రైవేట్ విల్లా టుడే, ఐ మీన్ టుడే అండ్ టుమారో. అది అనుకుంటా లాస్ట్ది అనుకుంటున్నా, మరి నాకు తెలియదు. బ్యూటిఫుల్గా ఉంది కదా. ఓకే, నచ్చింది నీకు? కొంచెం లోపలికి వెళ్ళాక తర్వాత చెప్పు ఇంకా నచ్చిందా లేదా. సో గైస్, ఫైనలీ ద టైమ్ ఈస్ హియర్ అండ్ వచ్చాము, ఫ్రెష్ అప్ అయిపోయాము. షీ వాజ్ లవ్ ద ప్లేస్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఐ జస్ట్ కాంట్ బీ హ్యాపీయర్. అండ్ ఫైనలీ ద టైమ్ ఈస్ హియర్, ద టైమ్ టు ప్రపోజ్ శివ్. చాలా ఇయర్స్ నుంచి మీరందరూ అడుగుతున్న క్వశ్చన్ పెళ్ళెప్పుడు అనేసి, దానికి ఈ వీడియో రూపంలో మీకు సమాధానం వచ్చేస్తుంది అని అనుకుంటున్నాను. సో ఐ యామ్ గోయింగ్ టు ప్రపోజ్ శివకుమార్. ఐ డోంట్ నో హౌ ది రియాక్షన్ ఇస్ గోయింగ్ టు బీ. ఐ డోంట్ నో ఏం చెప్తాడో, ఎలా రియాక్ట్ అవుతాడో. అఫ్ కోర్స్ ఎస్ఏ చెప్తాడు, బట్ దెన్ ఆ మూమెంట్ ఎలా ఉండిపోతుంది, బికాజ్ ఇట్స్ అ డ్రీమ్ ప్రపోజల్ ఫర్ ఎనీబడి. సో సెటప్ అంతా రెడీగా ఉంది, నేను రెడీగా ఉన్నాను, శివ గారు కూడా రెడీగా ఉన్నారు, బయట అక్కడికి వెళ్ళిపోయారు. సో మనం వెళ్ళిపోదాము. నాకైతే చవడాలు వచ్చేస్తున్నాయి. లెట్స్ గో అండ్ సర్ప్రైజ్ హిమ్. ఎనీ ఐడియాస్ ఎక్కడికి వెళ్తున్నాము? నాకు ఎటువంటి ఐడియా లేదండి. ఓకే. అండ్ ఆ ప్రయత్నం కూడా నేను చేయట్లేదు, ఎందుకంటే సంపేస్తాను. సో నువ్వు ఎక్కడికి తీసుకెళ్తాను అక్కడ పెడుతున్నా. ఓకే. ఫస్ట్ సర్ప్రైజ్ బాగుంది, సెకండ్ సర్ప్రైజ్ కూడా బాగుంది, బట్ థర్డ్ సర్ప్రైజ్ ఎట్లా ఉండిపోతుంది నేను కూడా చూడాలన్నమాట. నువ్వు నీ మాటలో చెప్పు తర్వాత ఆడియన్స్ కి. ఓకేనా? వాళ్ళందరూ చూస్తున్నారు, వాళ్ళందరికీ తెలుసు, అండ్ నీకు మాత్రం ఇప్పుడు కాసేపట్లో తెలియపోతుంది కాబట్టి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనలీ వచ్చేసాము, అండ్ వచ్చేసాక శివ్ ఇస్ అవుట్ సైడ్ బట్ డెకోర్ అయితే ఇది అనమాట. మీ అందరికి కూడా కొంచెమే చూపిస్తాను. యూ డోంట్ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు సీ ఎవ్రీథింగ్ ఆల్ టుగెదర్, బట్ ఎస్, విల్ యూ మ్యారీ మీ అనే ప్రశ్న ఈరోజు అడిగిపోతున్నాను, అండ్ వాడు ఏం సమాధానం చెప్తాడో చూద్దాము. నేను యాక్చువల్గా బ్లష్ అయిపోతున్నాను చాలా. సో ఫింగర్స్ క్రాస్డ్. Just see how beautiful the decor is looking. I'll call my mom and Shiv's mom and my brother, his sister. Okasari, I just want to show them this thing. Hi Amma. Shiv wala mummy vacharu. So Amma, see, where is Tangi? Oh, so nice. अरे नहीं, अभी तो आना है. ये लोग यहाँ रोज पेटल सब डालेंगे. This side one they've done this. So Shiva gar రావాలి కాబట్టి I am setting up the pathway for him. చూడండి ఒకసారి. హాయ్ బోల్. శివ్ ఆల్రెడీ ఫోన్ చేస్తున్నాడు, అండ్ మమ్మీ అండ్ జెను ఇక్కడ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాడు. చెప్తున్నారు నాకు. థ్యాంక్ యూ. ఐ విల్ గో గెట్ శివ్ నౌ. ఫైనలీ నేను శివ్ని తీసుకొస్తా. ఐ నో ఐ హావ్ టోల్డ్ సో మెనీ టైమ్స్, బట్ లెట్స్ గో అండ్ గెట్ శివ్ నౌ. బాయ్. వానా है. బాయ్. We are checking everything, the mic as well. Happy birthday. Thank you so much. Happy birthday. Thank you so much for and ఆ కళ్ళద్దాలు తీసేసి. ఓకే. తీసే. ఇప్పుడు కళ్ళగంతాలు పెట్టాలి. ఇది మరి టూ మచ్. ఇది ఆల్రెడీ నువ్వు నాకు రెండు సర్ప్రైజెస్ ఇచ్చావు. టూ మచ్ ఏం కాదు. దిస్ ఇస్ ది ఫైనల్ వన్ అండ్ యూ విల్ లవ్ ఇట్. ఓకే, కమ్ లెట్స్ గో. దేర్ ఇస్ అ లాంగ్ వే టు వాక్. ఓకే. ఓకే. ఈ రోజు మనం వాకింగ్ కి వెళ్దాం. పద, నేను తీసుకొస్తా. కమ్ దిస్ సైడ్.
నాకు భయం వేస్తుంది నువ్వు ఎక్కడ తీసుకెళ్తున్నావు శివ్ వాక్ నో ఫుల్ ప్లేన్ సేమ్ వాక్ కిందకి. ఏంటి సౌండే మారిపోయింది. ఏ రా బయటకు వచ్చాం కదా కింద అంతే దా. బీచ్ సైడ్ వచ్చామా మేము? బీచ్ సైడ్ కాదు హిమాలయం పర్వత వైపు వచ్చాము. దా స్ట్రైట్ గా నడు. అరే నాకు భయం వేస్తుంది. ఓకే నన్ను పట్టుకో. అరే రారా ఫాస్ట్ కొంచెం శివ్ నాడు. ఏం లేదు కింద. అరే ఆగు నేను శాండ్ ఉందో లేదో చూస్తున్నాడు కింద. కాసేపట్లో వస్తుంది ఆగు దా. కింద కింద స్టెప్ అంతే దా దా. అరే పడిపోలేవు రా శివ్. బీచ్ పైన ఉన్నామా మేము ఇప్పుడు? లేదు బీచ్ పైన ఉన్నాము. ఓకే సముద్రంలో వదిలేస్తున్నావేంటి నన్ను? ఆగు అటు ఇటు ఏం చూస్తున్నావు? నీకు అనిపిస్తుందా కొంప తీసి? ఇటు తిరుగు అట్లనే ఉండు ఓకేనా? ఓకే ఆగు నాకు హార్ట్ బీట్ నిజంగా ఆగు కాసేపు అట్లనే ఉండు. మై హార్ట్ బీట్ ఇస్ బీటింగ్ వెరీ ఫాస్ట్. స్టే హియర్ ఓన్లీ ఓకే. మై హార్ట్ ఇస్ బీటింగ్ వెరీ ఫాస్ట్. ఏ పరి స్టే. సముద్రం ఇక్కడ ఉందని నాకు అనిపిస్తుంది సౌండ్ వల్ల. అక్కడ జనాలు మమ్మల్ని చూసి నవ్వుతున్నారు పరి. I found the love 5 years ago. Happy birthday Shiv. Happy birthday. Thank you. అయిపోయింది నీ సర్ప్రైజ్ అయిపోయింది. అవునా? తీయనా మరి? వద్దు ఆగు. తీస్తున్నా. ఆగు. మరి వెళ్ళిపో ఇంటికి. నీకు కనిపిస్తుంది లెఫ్ట్లో నుంచి కూడా ఆగు. ఏం మరి? ఆగు అట్లా ఆగు ఒక్క నిమిషం. ఏం కనిపిస్తలేదు. ఓకే ఆగు. Close my eyes. ఓకే రెడీ? Yeah, ready. ఓకే రెడీ? అరే ఫాస్ట్ యార్. బట్ నన్ను గెస్ట్ చేయమని అడగవా? నాకు గెస్ట్ చేయాలనిపిస్తుంది. ఓపెన్. నువ్వు నీల్ డౌన్ ఉన్నావా? ఓపెన్. వద్దు పరి. ఐఎమ్ షై. ఓపెన్. ఐఎమ్ షై. Will you marry me? I love you, Ava. Yeah, I Say will. yes. Yes, I will. ఆగు. నా బర్త్డే సర్ప్రైజ్ మ్యారేజ్ ప్రపోజల్ లా ఇది. Oh my god, finally guys. ఇటు చూడు నువ్వు నా వైపు. Oh my god, it fits well. లేపవా నన్ను, నా మోకాళ్ళు నొప్పిలో అవుతున్నాయి. Oh my god. Finally dream come true proposal చేసింది ప్రియాంక. అవునా? Yeah. I love you, Ava. సో నాతో ఇలానే లైఫ్ లాంగ్ ఉండడానికి రెడీగా ఉన్నావా? లైఫ్ లాంగ్ ఏంటి, 7 జన్మలు నేను రెడీగా ఉన్నా. అవునా? అంటే నన్ను కోపం తెప్పిస్తూనే ఉంటావు అన్నమాట. మరి నేను కోపం తెప్పించు, నీకు కోపం వస్తుంది మామూలుగాలే. నీకు రింగ్ నచ్చిందో చెప్పు. చాలా బాగుంది పరి. బాగుందా? Yeah, it's very nice. సీరియస్లీ? Yeah. ఫిట్ అయింది. ఓ మై గాడ్, నేను ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా. ఫైనల్లీ హి ఇస్ హాఫ్ ఎంగేజ్డ్. My god. ఇన్ మోడ్. Wow. I'm surprised guys. I'm really very surprised. అంటే నేనేమనుకున్నానంటే ఇలాగా బీచ్ సైడ్ కొంచెం బర్త్డే సెటప్ చేసి కేక్ కట్ చేపిస్తాం అనుకున్నాను నేను. Okay, I just want to have a dance with you. Can I? Just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours. Yeah. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Happy, love you. దీంతో నీ 3 సర్ప్రైజులు అయిపోయినాయి. ఇంకా లైఫ్ లాంగ్ నాతో చాలా సర్ప్రైజులు కోరుకోవచ్చులేండి. ఈ బ్యాక్గ్రౌండ్, ద లొకేషన్ అండ్ ద సిచ్యువేషన్ అండ్ యూ మై బర్త్డే
అండ్ విత్ ప్రియాంక. అండ్ ప్రియాంక షీ ప్రపోజ్డ్ మీ లైఫ్ లాంగ్ ఏంటి లైక్ నెక్స్ట్ జన్మలో కూడా నేను గుర్తుపెట్టుకోవడం. నెక్స్ట్ నేను పుట్టినప్పుడు అబ్బా పరి అప్పుడు అలా ప్రపోజ్ చేసింది కదా, ఈ జన్మలో కూడా పరి ప్రపోజ్ చేస్తుంది చూడు అని అలా గుర్తుపెట్టుకుంటాను నేను. అబ్బాయి ఎంత సెట్ అవుతున్నా నేను తెలుసా. నిజంగా ఇది ఎంతో మంది అబ్బాయిల డ్రీమ్ అండి, ఇది ఎంతో మంది అబ్బాయిల డ్రీమ్ ఇలా ప్రపోజ్ చేయడం. నాకు ప్రియాంక అది కూడా అండమాన్ అండ్ నికోబార్ లో ప్రపోజ్ చేసింది. అండ్ హాఫ్ ఎంగేజ్డ్ అయ్యాను నేను. ఐఎమ్ హాఫ్ ఎంగేజ్డ్ అండ్ ఐ లవ్డ్ ఇట్ పరి. థ్యాంక్ యూ సో మచ్. అదంతా వదిలే. ఇన్ని రోజులు సినిమాలో చూసారేమో కానీ మీరు రియల్ లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకుంటా. యాక్చువల్లీ చాలా మంది స్టేజ్ మీద కూడా చాలా సార్లు అడిగారు ఎవరు ప్రపోజ్ చేశారు అంటే నేనే చేశాను. బట్ చాలా మంది నమ్మరు, ఏదో ఊరికే చెప్తుంటారులే. బట్ మేబీ ఐ వాజ్ ద వన్ హూ ఫస్ట్ had fallen in for him. And I was the first person to ask him out. And అలానే ఈ రోజు మనస్ఫూర్తిగా I proposed him that ఎలాగో నాతో లైఫ్ లాంగ్ ఉంటాడు, బట్ ఇంకా ముందు కూడా ఉంటావా, అందరికీ కావాల్సింది పెళ్ళే కాబట్టి అంటే నాకు కూడా పెళ్లి చేసుకోవాలని చాలా ఆశగా ఉంది. ఈవెన్ శివకుమార్ గారికి నాకన్నా ఎక్కువ ఆతృతగా ఉంది. వయసు అయిపోయింది నాకు, వయసు అయిపోయిందా? 29 నాకు ఈ రోజు. అవును, కేక్ కటింగ్ చేయాలి కదా ఫస్ట్. ఆగు, మనం మాట్లాడుకుంటున్నాం. చందమామ కూడా వచ్చేసింది మా ప్రపోజల్ చూడడానికి. చూసేసాము అండ్ మంచి బ్యూటిఫుల్ ఫొటోస్, వీడియోస్ అండ్ ఇంకొన్ని I just feel like taking everything that is captured today. So perfect moment ni inkoncham perfect cheyadaniki Shiv, yes, nato photos teguda. ನೀನು ಅಜ್ಜಿ 20 ಸಲ ಮಾಡಿ ಈಗ ಫುಲ್ ನೆದರ್ ಹತ್ತಿದ್ ನೋಡು, ಫುಲ್ ಜಗಳ ಮಾಡೋಣ. కాదు శివ్, నాకు భయం వేస్తుంది. రింగ్ నా చేతిలో పడింది. ఓ మై గాడ్, సముద్రం దేవుడా, రింగ్ నా చేతిలో నుంచి పడిపోయింది. వద్దు వద్దు, ఇది వద్దు, త్వరగా వేసేస్తా. నాకు just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. Thank you, Mark. See this, mummy, see this. వాళ్ళందరూ చూసేసారులే, నువ్వు చూపించాల్సింది చూపించు. ఇది సి రింగ్. మమ్మీ ఫుల్ సర్ప్రైజ్ ఇచ్చింది నాకు. పొద్దు నుంచి ఏం తినలా ఈ దీనికోసం. మీకు తెలుసా? మీ అందరికి తెలుసు, నాకే తెలియదు. మా అందరికి తెలుసు. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్, బ్యూటిఫుల్ బీచ్, బ్యూటిఫుల్ లొకేషన్. See that చందమామ కూడా వచ్చింది విట్నెస్ చేయడానికి ప్రపోజల్. Okay, let's all cut the cake now. Okay, let's cut the cake. రండి, కమ్ శివ్. ఈ రోజు మా ఇద్దరి ప్రయాణం #FreeShiv గా స్టార్ట్ అయింది కాబట్టి. ప్రీశివ్ అని రాస్తావా నువ్వు? ప్రీశివ్ అని రాస్తాను. శివప్రియ అని రాలేదు నువ్వు? ప్రీశివ్ అని రాస్తాను. వాళ్ళకి లెటర్ తక్కువ అయినాయంట, అందుకని ప్రీశివ్ అని రాపించాను. ఓకే, సో మన పేర్లు మనం పోయొద్దు, మనం డైరెక్ట్ గా దీన్ని తీసుకొని ఆస్వాదించాలి. ఓకేనా? అలాగే. బికాస్ ఇట్స్ అ హ్యాపీ బర్త్డే. లెట్స్ సింగ్ ద సాంగ్. రెడీ, 1 2 3 గో. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు శివు, హ్యాపీ బర్త్డే టు యు. ఓకేనా? ఓ, అంత పెద్ద ముక్క. ఫస్ట్ టైం నా జీవితంలోనే అండమాన్ నికోబార్ లో నాకు పెళ్లి ప్రపోజల్ చేసిన ప్రియాంక. ప్రపోజల్ పెళ్లికే చేస్తారండి. బాగుందా? చాలా బాగుంది కేక్. ఇది కేక్ इज अमेजिंग. मम्मी, अम्मा, अंकल, आप सब लोगों को मेरी तरफ से एक कड़ल नागर का हैप्पी बर्थडे आप सब लोगों की तरफ से मैं खा रहा हूँ.
Miss you all. Love you so much. Thank you so much, Pari. And the ring is beautiful. Ring is really very beautiful. ఇది గుర్తుపెట్టుకో. నా 29 వయసు అయింది నాకు ఇప్పుడు ఈ రోజు బర్త్డే సెలబ్రేషన్ జరిగింది. అండ్ ప్రియాంక నాకు పెళ్లి ప్రపోజల్ చేసింది. అండ్ త్వరలో నేను పెళ్లి చేసుకోబోతున్నాను. సార్ మీరు కాదు, నేను కూడా కాదు. పెళ్లి ప్రపోజల్ పెళ్లికే చేస్తారు. ప్రపోజల్ ప్రత్యేకంగా పెళ్లి ఇప్పుడు దీనికి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను. సో పెళ్లి ప్రపోజల్ చేశాక పిచ్చోడయి ఎర్రగడ్డకి వెళ్ళిన శివకుమార్ని ఫస్ట్ టైం బాగుంది కదా. ఓకే, సో ఫైనలీ మేము ఇప్పుడు మంచిగా అన్ని సర్ప్రైజెస్ ఆల్ డన్. పొద్దున్న ఎయిర్పోర్ట్ సర్ప్రైజ్ అయిపోయింది. ప్లేస్ పోర్ట్ బ్లేర్ అంటే అండమాన్కి వచ్చాము. సెకండ్ ఏమో మన బ్యూటిఫుల్ వెలా అంటే రిసార్ట్కి వెళ్ళాము. థర్డ్ ఏమో మంచిగా కేక్ కటింగ్ అండ్ ప్రపోజల్ జరిగింది. అండ్ ఇంతకన్నా ఇంకేం కావాలి? నాకు ఎవరు ఇంత సర్ప్రైజ్ ఇవ్వలేదు. అంటే మా అమ్మ నాకు ప్రతి సంవత్సరం ఏదో ఒక చాలా మంచి గిఫ్ట్ ఇస్తుంది. ప్రియాంక అయితే నాకు వచ్చే 5 సంవత్సరాల నుంచి చాలా మంచి గిఫ్ట్లు ఇస్తూనే ఉంది. కానీ ఇంత పెద్ద సర్ప్రైజ్ నాకు నా జీవితంలోనే ఫస్ట్ టైం ఇచ్చింది ప్రియాంక. లవ్ యూ. You deserve it, Nana. You deserve every bit of the world and you deserve every happiness in the world. కొంచెం నాతో నాకు నచ్చినట్టుంటే చాలు, ఇంకేం కావాలి. సో మంచి డిన్నర్ చేసుకొని ఇంకేం సర్ప్రైజులు లేవు. దేవుడా థ్యాంక్ యూ సో మచ్. ఒక 3 days నుంచి అయితే నాకు సరిగ్గా నిద్ర లేదు. మాగం అయిపోతుంది. ఫైనల్లీ ఎవ్రీథింగ్ ఇస్ డన్. రింగ్ ఫిట్ వెల్. ఓకే, మై హాఫ్ ఎంగేజ్మెంట్ ఇస్ డన్. సౌండ్ విన్నావా? సుకన్య ప్లీజ్ దీన్ని కూడా ఒకసారి చెప్తా. సో మీ అమ్ములు అండ్ అంకిత్గా పరిచయమైన మీకు, తర్వాత ప్రియాగా పరిచయమైన మీకు, మనమిద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. సో ఐ హోప్ నాకైతే నిజంగా చాలా నచ్చింది ప్రియాంక సర్ప్రైజెస్. మీ అందరికీ కూడా నచ్చింది. అండ్ డెఫినెట్లీ మీరు కూడా మీ లవ్డ్ వన్స్కి ఇలాంటి సర్ప్రైజెస్ ఇస్తారు అండ్ ఇవ్వాలి ఖచ్చితంగా అని కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేయబోతున్నాం. ఎందుకంటే మనకి చాలా పనులు ఉన్నాయండి ఇప్పుడు. అంటే చాలా పనులు ఏం లేదు, ఇంకా ఏం పని లేదు. రేపేమో ఆయన ప్లాన్ పెట్టుకుంటే నాకు తెలీదు. ఇంకో 2 days హాలిడే గిఫ్ట్గా ఇస్తున్నాను. ఇదిగో నెక్స్ట్ 2 days నా సర్ప్రైజెస్. ఓకేనా? మీ రిలాక్సింగ్ టైం, అండమాన్ నికోబార్ హాలిడే టైం. ఓకే, సీ యూ. Bye. See you day after tomorrow in airport. Okay? Never ending tales లో ఎంటర్టైన్మెంట్ తగ్గేదేలేని కాదు, ఇక ముందు లవ్ తగ్గేదే లేదు. సో లవ్లీగా ఉంటాము, మంచిగా ఉంటాము. అఫ్ కోర్స్ మీ అందరి ముందు మంచి క్యూట్ ప్రాంక్స్ తో వస్తాము. నేను ఆయన మీద చేయడం, ఆయన నా మీద చేయడము, తర్వాత మేమందరం కలిసి మీ మీద చేయడము, అలాంటివి చూస్తూ ఉండండి. Stay tuned to Never Ending Tales. Lots of love from Shiv. Yes. And now that we are half engaged, also he is going to become half mental now in a while because already atla pravartinchadam modulu pettaru. See you guys in the next video. Bye bye.